వెలుగుల ప్రపంచం, కెమెరాల మెరుపులు, వేలాది మంది అభిమానుల అరుపులు. ఈ సెలబ్రిటీల వెనుక ఎప్పుడూ నిశ్శబ్దంగా ఉండే ఒక నీడ ఉంటుంది. అదే సెక్యూరిటీ. కానీ కొన్నిసార్లు ఆ నీడే స్టార్ కంటే ఎక్కువగా చర్చనీయాంశమవుతుంది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పక్కన కనిపిస్తున్న ఈ భారీ కటౌట్ ని చూశారా? ఆయనే కెవిన్ కుంటా. ఎవరైనా ఎందుకు గ్లోబల్ స్టార్ చరణ్ తన ప్రమోషన్స్ కోసం ఈయననే ఎంచుకున్నారు? ఆయన ఎందుకంత స్పెషల్? కెవిన్ కుంటా హిస్టరీ ఏంటో ఓసారి తెలుసుకుందాం. కెవిన్ కుంటా అసలు పేరు అబౌడ్ సోవే. ఆఫ్రికాలోని గాంబియా అనే చిన్న దేశంలో పుట్టిన ఒక సాధారణ కుర్రాడు. పేదరికం, కష్టాలు ఇతని బాల్యాన్ని పలకరించాయి. కానీ అబ్డౌకు ఉన్న ఆయుధం కండబలం కాదు, దృఢ సంకల్పం. బాక్సింగ్ రింగ్ లోకి అడుగుపెట్టినప్పుడు ఎవరూ ఊహించలేదు ఈ కుర్రాడు ఒకరోజు ప్రపంచ స్థాయి సెలబ్రిటీలకు రక్షణగా నిలుస్తాడని. బాక్సింగ్ లో రాణించిన అబౌడ్ ఆ తర్వాత తనను తాను MMA ఫైటర్ గా మార్చుకున్నాడు. ఇటలీలో జరిగిన మిడిల్ వెయిట్ ఛాంపియన్షిప్ లో అతను చేసిన ఫైట్స్ ఒక ఆయుధాన్ని తలపిస్తాయి. కష్టమైన ట్రైనింగ్, ఆహార నియమాలు, క్రమశిక్షణే ఇతడిని క్రీడాకారుడుగా నిలబెట్టాయి. ఈ రింగ్ లో గెలిచిన ప్రతి పోరాటం రియల్ లైఫ్ లో అపాయాల నుండి ఇతరులను కాపాడడానికి ఉపయోగపడే ఒక పాఠం. బాడీగార్డ్ అంటే కేవలం భారీగా ఉండటం కాదు, ఒక నిమిషంలో జరిగే ప్రమాదాన్ని ముందే పసిగట్టే తెలివితేటలు ఉండాలి. సెలబ్రిటీల లైఫ్ లో ప్రైవసీని కాపాడడం, క్రౌడ్ మేనేజ్మెంట్ చేయటం చాలా సవాల్తో కూడుకున్న పని. ఇంటర్నేషనల్ స్థాయిలో VIPలకు సెక్యూరిటీ అందించేటప్పుడు కెవిన్ అనుసరించే వ్యూహాలు అద్భుతం. బాడీ లాంగ్వేజ్ ఎలా ఉండాలి, ఒక అపాయం వస్తే ఎలా రియాక్ట్ అవ్వాలి. కెవిన్ కుంటా ఈ రంగంలో ఎందుకు ఇంత ఫేమస్ అయ్యారో ఇక్కడే అర్థమవుతుంది. ఇప్పుడు రామ్ చరణ్ విషయానికొద్దాం. గ్లోబల్ స్టార్ అయిన చరణ్ కు ఎంతో మంది సెక్యూరిటీ ఆప్షన్స్ ఉంటాయి. కానీ ఎందుకు కెవిన్ కుంటనే ఎంచుకున్నారంటే, ముంబైలో జరిగిన పెద్ద ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో చరణ్ పక్కన కెవిన్ నడుస్తున్నప్పుడు ఆ కమ్యూనికేషన్, ఆ ప్రొఫెషనలిజం స్పష్టంగా కనిపించాయి. ఒక సినిమా ప్రమోషన్స్ కోసం ఒక ఇంటర్నేషనల్ లెవెల్ ఫైటర్ ను నియమించుకోవడం ద్వారా చరణ్ సెక్యూరిటీ విషయంలో ఎంత జాగ్రత్తగా ఉన్నారో స్పష్టమవుతోంది. తాజాగా పెద్ద ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కెవిన్ చేసిన పనికి ఫ్యాన్స్ మాత్రమే కాదు, హీరోయిన్ జాన్వీ కపూర్ కూడా షాక్ అయింది. అంతలా కెవిన్ ఏం చేశాడంటే, సాధారణంగా ప్రీ రిలీజ్ ఈవెంట్ అంటే హీరోల వీరాభిమానులు అందర్నీ దాటుకొని హీరోల వద్దకు వచ్చి సెల్ఫీలు తీసుకోవడానికి ప్రయత్నిస్తారు. వారిని అడ్డుకోవడానికి బాడీగార్డులు వస్తారు. వారిని పక్కకు నెట్టి హీరో ఆ అభిమానికి సెల్ఫీ ఇస్తాడు. ఇది ప్రతిసారి జరిగేదే. కానీ ఈసారి చరణ్ దగ్గరకు ఆ అభిమానిని పోనివ్వకుండా మధ్యలోనే కెవిన్ అడ్డుపడ్డాడు. అంతేకాకుండా అతన్ని ఒక ఉదుట్న ఎత్తిపట్టుకుని ఆమడ దూరంలో పడేశాడు. ఒక మనిషిని ఆ రేంజ్ లో ఎత్తుకుని పక్కన పడేయడం చూసిన జాన్వీ ఒక్కసారిగా షాక్ అయింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఇక కెవిన్ పారితోషికం విషయానికొస్తే, మీడియాలో వస్తున్న వార్తల ప్రకారం రోజుకు 2 నుండి 4 లక్షల రూపాయలు. ఇది వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇంటర్నేషనల్ సెక్యూరిటీ స్టాండర్డ్స్ ప్రకారం ఇదే నిజం. సల్మాన్ ఖాన్ తన బాడీగార్డ్ షెరాకు ఇచ్చే జీతం, షారూక్ ఖాన్ రవిసింగ్ కు ఇచ్చే కోట్ల రూపాయల ప్యాకేజీలు, వీటన్నిటితో పోల్చితే కెవిన్ కుంటకు ఇస్తున్న ఈ మొత్తం ఏ లెవెల్లో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇది కేవలం జీతం కాదు, ఒక ప్రొఫెషనల్ బాడీగార్డ్ విలువ.
కెవిన్ కుంట ప్రయాణం మనకు చెప్పేది ఒక్కటే, మీరు ఎక్కడి నుండి వచ్చారనేది ముఖ్యం కాదు, మీరు మిమ్మల్ని ఎలా మలుచుకున్నారనేదే ముఖ్యం. ఒక ఫైటర్ నుండి గ్లోబల్ స్టార్ కి రక్షకుడిగా ఇతని ప్రయాణం ఎంతో మంది యువకులకు ఒక ఇన్స్పిరేషన్. సెలబ్రిటీలు వస్తారు వెళ్తారు, కానీ కెవిన్ కుంట వంటి వారి కష్టం వెనుక ఉన్న క్రమశిక్షణ ఎప్పుడూ నిలిచిపోతుంది.